హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలూ ఫ్రై అండి. ఈ రెసిపీ ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. అలాగే నేను చూపిస్తున్న ఈ ఆలూ ఫ్రై అన్నంలో, చపాతీలో, జొన్న రొట్టెలో దేంట్లో అయినా చాలా బాగుంటుందండి. మరి మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న బంగాళదుంపలు ఇలా ఈ సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నా. ప్యాన్ లో 3 స్పూన్స్ ఆయిల్ వేసి మినపప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిపప్పు వేసి పోపు బాగా వేగనివ్వాలి. పోపు బాగా వేగాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మెత్తబడ్డాక కట్ చేసుకున్న బంగాళదుంపల్ని వేసి రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకొని మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఈ కొత్త బంగాళదుంపలన్నీ మెత్తగా ఉంటాయి, కానీ నాకైతే మెత్తగా ఉండటం ఇష్టం ఉండదు, అందుకని నేను మూత పెట్టలేదు. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆలు అనేది కొంచెం పొడి పొడిగా ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఆలు అనేది చాలా బాగా ఉడికేసింది. ఇంకా ఎల్లిపాయ కారం 2 స్పూన్స్ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే. చివరిగా మీరు కొత్తిమీర వేసుకోవాలంటే వేసుకోండి, మా ఇంట్లో లేదు అందుకని నేను వేయలేదు. ఎలా ఉంది నా తీరు ఆలు ఫ్రై? మీకు నచ్చిందా? నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా త్వరగా అయిపోయే కర్రీ ఏదంటే ఈ ఆలూ ఫ్రై అండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేశాను. మీరు యాజ్ ఇట్ ఈజ్ ఇలానే చేయండి, చాలా బాగా కుదురుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, మరో వీడియోలో కలుద్దాం.